నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాంటి రెసిపీస్ 5 వెరైటీస్ చట్నీస్. సో రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి ఈ చట్నీస్ అన్నీ కూడా. అలాగే ఒక 2 చట్నీస్ మాత్రం టిఫిన్స్కి కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ చేసుకునేది కొబ్బరి చట్నీ, అంటే కోకోనట్ చట్నీ. ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే మెంతులు కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత చెన్నాదాల్ అంటే శనగపప్పు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని, రెడ్ చిల్లీస్ ఒక 6 వేసుకున్నాను. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా నేను వేసుకున్నాను, ఒక 7 వరకు వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి. సో హాఫ్ కోకోనట్ నేను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుని దాంట్లోనే వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక 1.5 టీ స్పూన్, పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం చింతపండు, అంటే గూస్బెర్రీ ఆమ్లా అంటాం కదండి, విసిరికాయ, ఆ సైజులో చింతపండు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో రైస్లో మిక్స్ చేసుకునే చట్నీ అన్నాను కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి. గ్రైండ్ చేసుకునేప్పుడు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో బ్యాలెన్స్ పోపులో మిక్స్ చేసేసుకుని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చట్నీ తింటే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా సాంబార్ కానీ కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర కానీ చేసిన రోజు కొబ్బరి చట్నీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ టమాటర్ చట్నీ. సో ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సగం సగం కట్ చేసుకున్న టమాటర్ ఇలాగ పెట్టుకుని కొంచెం మగ్గించుకోవాలి. సో మగ్గించుకునేప్పుడు సాల్ట్ ఒక 1.5 టీ స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 8 నుంచి 9 వరకు వేసుకున్నాను. సో టమాటర్ చట్నీ ఏంటంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఒక 4 to 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట. ఈ లోపల సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సాఫ్ట్ అయిపోయిన తర్వాత కుక్ టాప్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఆ వేడికి కూడా మిగతాదంతా కూడా కుక్ అయిపోతూ ఉంటుంది. సో ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోనే కొత్తిమీర వేసుకోవాలి. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర నేను వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట టమాటో చట్నీలో వేసుకుంటే. సో అది వేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉంచామంటే అది కూడా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు చూడండి కొంచెం చల్లారింది కదా. సో ఈ పైన కొంచెం చిల్క మాత్రం వీలైనంత మనం తీసేసేయాలన్నమాట. బట్ అది కూడా వేస్ట్ చేయకుండా ఆ వాటర్లోనే కొంచెం స్క్వీజ్ చేసేసి ఆ తర్వాత ఆ వాటర్ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు బ్యాలెన్స్ వాటర్ కూడా నేను కలిపేసుకున్నాను. సో కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే కలర్ కోసం, ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ, ఈ 3 కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 నుంచి 5 వరకు వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకున్న చట్నీ దాంట్లో వేసుకున్నాను. సో చట్నీ వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో పల్చగా ఉంటుంది కాబట్టి మన మీద తుళ్ళుతుంది కదా, అందుకని. సో మూత పెట్టిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సో ఈ కుక్ టైం ఏంటంటే చట్నీకి ఒక 5 to 6 మినిట్స్ అనమాట, మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే. సో వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. పక్కనే చిప్స్ కానీ లేదు అప్పడం కానీ పాపడ్ కానీ ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో నా నెక్స్ట్ చట్నీ పుదీనా చట్నీ. సో ఇప్పుడు నేను చేసిన టమాటా చట్నీ అలాగే పుదీనా చట్నీ కూడా ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది. సో 2 కట్టలు నేను పుదీనా ఆకు మాత్రం తీసుకుని వాటర్లో వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, అంటే లెమన్ సైజ్ చింతపండు కూడా వేసుకున్నాను దాంతోనే నానితే చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. సో ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు కూడా కొంచెం నాని సాఫ్ట్ అయిపోతుంది కదండి, అప్పుడు అది మిక్సీ జార్లో అంతా కూడా వేసేసుకోవాలి. అంటే చింతపండు, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు, అలాగే సాల్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. అంతే, ఇది గ్రైండ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ఈ చట్నీ కూడా ఏంటంటే మీకు ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ చట్నీ కూడా. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీ ఏంటంటే ఒక్కసారి ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎక్కువ రోజులు ఉండడానికి. అంటే నిల్వ కూడా ఉంటుంది అన్నమాట, ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 1 or 2 డేస్ బయట పెట్టుకున్న 3rd డే నుంచి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకుని
4 to 5 minutes వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 to 3 minutesకి మూత పెట్టుకుని చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత, అంటే కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకోకుండా మనం చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత అంతే వేరే బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో పుదీనా చట్నీ, అంటే హెల్దీ అండ్ టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది కూడా అన్నంలో మిక్స్ చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందన్నమాట. సో చట్నీస్ ఇష్టపడే వాళ్ళు సాటర్డే సండే రోజు చేసుకుంటే వీక్ అంతా కూడా మనం తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. సో పుదీనా చట్నీ తర్వాత నేను చేసే నెక్స్ట్ చట్నీ క్యూకంబర్ చట్నీ, అంటే కీర దోసకాయ చట్నీ. చాలా బాగుంటుందన్నమాట. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడొచ్చు. ఇది కూడా రైస్లోనూ బాగుంటుంది, అలాగే టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు వేసుకుని, అలాగే పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 5 to 6 వరకు వేసుకున్నాను. ఒక కరివేపాకు కొంచెం వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ కడాయిలో కట్ చేసి పెట్టుకున్న కీరా, క్యూకంబర్ కూడా వేసుకోవాలి. దానికి చిల్కా అంటూ తీయక్కర్లేదండి. ఇలాంటి క్యూకంబర్కి వేరే లైట్ కలర్లో ఉండే క్యూకంబర్ అయితే మాత్రం తొక్క తీయాల్సి వస్తుంది. సో ఇవేంటంటే ఇవి తీయక్కర్లేదు. సో అది కూడా కడాయిలో వేసుకుని ఒక్కసారి ఒక 2 to 3 minutesకి మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే పసుపు వేసుకుని, చింతపండు కూడా ఒక చిన్న ఆమ్లా సైజు చింతపండు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఒక 2 to 3 minutes మగ్గించాను అంతే. ఆ తర్వాత ఇది కూడా తీసేసి సేమ్ అదే బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పోపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గ్రైండ్ అయిపోయిన తర్వాత మగ్గించుకున్న కీర, అంటే క్యూకంబర్ కూడా వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ పోపు కొంచెం ఉంచుకున్నాను అనమాట, తడక. సో దాంట్లో కలుపుకొని తింటే క్రంచీగా కూడా ఉంటుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ చట్నీ మాత్రం ఎవరైనా చేయకపోతే తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. సో క్యూకంబర్ సాలడ్స్ అండ్ కోసంబరీ కాకుండా చట్నీలు కూడా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. సో నా నెక్స్ట్ చట్నీ ఏంటంటే కొత్తిమీర చట్నీ, కొరియాండర్ చట్నీ. సో ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, అలాగే ధనియాలు 3 కూడా 2 టేబుల్ స్పూన్స్ ఈచ్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే మెంతులు ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో ఫస్ట్ ఇవి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోవాలి. సో వేరే బౌల్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సినవి, అంటే నెక్స్ట్ ఫ్రై చేసుకోవాల్సినవి సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 12 వరకు వేసుకున్నాను. సో మీకు కారం తగ్గట్టు మీరు కావాలంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. సో ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, సో కొత్తిమీర నేను ఒక పెద్ద కట్ట ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నాను. కాడలు కూడా ఏంటంటే కొంచెం లేతగా ఉన్నాయని చెప్పి అవి కూడా వేసుకున్నాను. చట్నీకి చాలా బాగుంటాయి అన్నమాట అలా చేసుకుంటే. సో ఇప్పుడు అవి కూడా మగ్గిన తర్వాత ఒక 5 minutes నేను మగ్గించుకున్నాను కొత్తిమీర. సో ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్లో ఫస్ట్ పోపు వేసుకుని గ్రైండ్ చేసుకుని, అలాగే కొత్తిమీర కూడా మగ్గించిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే ముందే నేను చింతపండు ఒక నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను వేడి నీళ్ళల్లో. అది కూడా వేసుకుని ఉప్పు ఒక 1.5 టేబుల్ స్పూన్, అలాగే పసుపు కొంచెం, అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకున్నాను, జాగరీ. సో చట్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగు కూడా వేసుకుని గ్రైండ్ చేసిన చట్నీ దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చేసిన అన్ని పచ్చళ్ళు కూడా ఒక 1 week నుంచి 10 days వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో నేను చేసిన చట్నీ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉన్నాయో నా చట్నీ రెసిపీస్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.